ప్రియ స్నేహితులారా, సమాజంలోని మనుషులు రకరకాల వాటి కొరకు పరుగులు తీస్తున్నారు. ఆనాడు అపోస్తుడైన పౌలు గారు తన చివరి దశలో మాట్లాడుతూ నా పరుగు కడముట్టించితిని అంటున్నారు. అంటే క్రైస్తవులుగా మన పరుగు పరలోకానికే కావాలి అనే ఆలోచనతో మైండ్ రన్ టు హెవెన్ అనే నినాదమే మా ఈ ఛానల్ ఉద్దేశం. గాడ్ బ్లెస్ యూ. సన్నిధులు కనబడడానికి మీరు మాకు అనుగ్రహించిన అద్భుతమైన అవకాశం బట్టి మీ నామం మహిమ కలుగును గాక. ప్రభా, ఆత్మఫలాల్లో రెండో ఫలంగా ఈరోజు అద్భుత విషయాలు నేర్చుకుని ఆశపడుతుండగానైనా మీ గొప్పదైన పరిశుద్ధ ఆత్మసాయం మాకు అందించమని, మీరే మాతో మాట్లాడమని, సమయోచితమైన జ్ఞానంతో మమ్మల్ని నింపుని నడిపించుకుని వేడుకుంటూ ప్రాధాన్యపడుతూ త్వరలో రానైనా మా ప్రభువు రక్షకుడునైనా క్రీస్తేశ్వర శాస్త్రమైన పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మనం వేడుకుని పరలోకపు తండ్రి, ఆమేన్. రైట్. ప్రేమైన వాళ్ళారా, ఈ విధంగా మరొకసారి కలవడానికి దేవుడు అనుగ్రహించిన అద్భుతమైన అవకాశం బట్టి దేవుని నామం మహిమ కలుగును గాక. ఆమేన్. రైట్. ముఖ్యంగా ఈరోజు ఆత్మఫలాల్లో రెండవ ఆత్మఫలాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ముఖ్యంగా మొదటి ఆత్మఫలంలో చాలా అద్భుతమైన విషయాలు మీరు నేర్చుకున్నారు. ప్రేమ అంటే ఏంటి, సో ఈ రోజున చాలామంది ప్రేమలు ఎలా ఉన్నాయి, ఏ విధంగా వాళ్ళు స్వార్థపూరితంగా మారిపోయారు, వ్యక్తులను బట్టి ఎలా ప్రేమిస్తున్నారు అనే విషయం కూడా చాలా విషయాలు మీతో మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా రైతు కష్టం ఎలా ఉంటుంది, రైతు ఆశించే ఫలాలు ఎలా ఉంటాయి, ఈ భూలోకపు రైతుని గురించి మాట్లాడుతూ పరలోకపు రైతు ఎంత ఆవేదన పడుతున్నారో, ఆయన ఎంత ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు ముఖ్యంగా తన పిల్లల వల్ల అనేది గత వీడియోలో మీకు తెలియజేయడం జరిగింది. అలాగే ఈరోజు కూడా చాలా అద్భుతమైన విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా రెండవ ఆత్మఫలం గురించి ఈరోజు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో అయితే ఆత్మఫలం ఏమనగా మొదటిది ప్రేమ అంటున్నాడు, రెండవది సంతోషము అంటున్నాడు. ఏమంట? సంతోషము అంటున్నాడు. ముఖ్యంగా ప్రియమైన వాళ్ళారా, ఈ రోజున సంఘాల్లో చూస్తే సంతోషం లేదు అని అంటే నిజంగా ఒకంత మనం భ్రమపడినట్టే. సంతోషం లేకుండా ఏ సంఘాలు లేవు, అన్ని సంఘాల్లో సంతోషం నిండిపోయింది. కాకపోతే అది దేవుడు కోరుతున్న సంతోషం అయితే కాదు. మరి ఏ సంతోషం అని అంటే రకరకాల సంతోషాల్లో మునిగిపోయారు, చేయరు. ముఖ్యంగా ఈ ఈ సందర్భంలో ఒక విషయాన్ని మీకు తెలియజేస్తాను. డిసెంబర్ నెల రాగానే క్రైస్తవులందరికీ కూడా డిసెంబర్ నెల రాగానే క్రిస్మస్ నెల అంటారు. సరే, ఈ క్రిస్మస్ నెలలో చాలామంది సంఘాల్లో జరిగే అల్లరి ఏంటిదంటే క్రిస్మస్ డ్యాన్సులను బయలుదేరి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా విర్రవీగుతుంటారు. ఇక రకరకాల పాటలు, రకరకాల పరిస్థితులు. ముఖ్యంగా వీలైతే ఖచ్చితంగా వీడియో కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అయితే ఇప్పుడు ఈ వీడియోలన్నీ చూసిన తర్వాత మీకు ఏమర్థమవుతుంది అంటే, ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమర్థమవుతుందంటే, అరే చాలా సంతోషంగా ఉన్నారు కదా క్రైస్తవులు, చాలా ఆనందంగా ఉన్నారు కదా ఈ క్రైస్తవులు అని అన్నట్టుగా మీకు కనబడుతుంది. కానీ దేవుడు కోరుతున్న సంతోషం ఏంటి, ఆయన మనలో ఫలించాలి, మనం ఫలించాల్సిన ఆ సంతోషం ఏంటిది అనేది ఆయన మాట్లాడుతున్నారు. ఒకసారి ఆ విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యెషయా గ్రంథం, మొదటిగా యెషయా గ్రంథం 28వ అధ్యాయం. యెషయా గ్రంథం 28వ అధ్యాయము 23వ వచనంలో ఆయన ఏమంటున్నారంటే, చెవిగిన మాట వినుడి, ఆలకించి నేను పలుకున్నది వినుడి. దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలము దున్నునా, అతడు దుక్కి పిల్లలు నిత్యము బద్దలు కొట్టునా అని అంటున్నాడు. ముఖ్యంగా దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలము దున్నునా అంటున్నాడు. అయితే ఒక విషయం మనకు అర్థం కావాలి, దేవుడు భూలోకపు రైతులకు వ్యవసాయం నేర్పిస్తున్నాడు. నిత్యము రైతు దున్నుతూనే ఉంటాడా, ఇంకా అదే పని మీద ఉంటాడైనా కాదు. దున్నబడ్డం అనేది ఒకసారి జరగాలి. తర్వాత 1 by 1 కార్యక్రమాలు ఏవైతున్నాయో ఆ క్రమం నేర్పిస్తున్నాడు ఆయన, భూలోకపు రైతుకు నేర్పిస్తున్నాడు. తాను కూడా అదే క్రమాన్ని పాటిస్తున్నానని తెలియజేస్తున్నాడు. సంతోషం అనే ఆత్మఫలం ఫలించాలని అంటే మొదటగా మనకు అర్థం కావాల్సింది ఏంటంటే దున్నబడాలి అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు, మీలో నేను కోరుతున్న సంతోషం అనే ఫలం కనబడాలంటే మీరు దున్నబడాలి అంటున్నాడు. అలా దున్నబడడంలో ఉన్న ఆ మర్మం ఏంటిది అని అంటే యోహాను సువార్త ముఖ్యంగా దున్నబడాలి అని అంటే ఆయన మనకు ఒక విషయాన్ని ఖచ్చితంగా తెలియజేస్తున్నాడు. ఏంటిది అంటే యోహాను సువార్త 10వ అధ్యాయము 35వ వచనంలో ఆయన అంటున్నారు, లేఖనం నిరర్థకం కాదు కదా, దేవుని వాక్యం ఎవరికి వచ్చినో వారి దైవములని చెప్పినట్లా నేను దేవుని కుమారుని చెప్పినందుకు అని ఆయన ఆ సందర్భంలో ఆయన మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం ఎవరికి వస్తుందో అంటే దేవుని వాక్యం ఎవరి బ్రతుకుల్లోకి అయితే వస్తుందో,
ఎవరి బ్రతుకులకైతే వస్తుందో వాళ్ళు ఖచ్చితంగా దేవుని సంతోషపరచగలరు అని ఆయన అంటున్నాడు. మరి మీ బ్రతుకుల్లో దేవుని వాక్యం నెరవేరుతుందా? నిత్యము దేవుని వాక్యం నింపబడుతుందా మీ బ్రతుకుల్లోనంటే? అలా నింపబడుతుందంటే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని బట్టి సంతోషిస్తున్నాడు, దేవుడు మిమ్మల్ని బట్టి ఆనందిస్తున్నాడు అనే విషయం మీకు అర్థం కావాలి. సో ఎప్పుడైతే మీ హృదయాల్లో వాక్యం కొదువైపోయిందో, కరువైపోయిందో, మీ హృదయాల్లో వాక్యం అనేదే లేదో, దేవుడు మిమ్మల్ని బట్టి సంతోషించట్లేదు, మీరు దున్నబడే అనుభవంలోకి ఇంకా రాలేదని అర్థం కావాలి. దున్నబడ్డం అంటే ఏంటి సార్? ఆ విషయం కూడా నేర్చుకుందాం. ఇప్పుడు దున్నబడ్డం అంటే ఏంటంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనంలో ఆయన అంటున్నారు, మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనంలో, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు అంటున్నాడు. ఏమట? నా నిమిత్తము మిమ్మల్ని జనులు నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు అంటున్నాడు. మరి ఈ రోజున ఎంతమంది ఆయన నిమిత్తం హింసలు పొందుకుంటున్నారు, ఆయన నిమిత్తం నిందలు పొందుకుంటున్నారు అంటే, ఆయన నిమిత్తం మాకు ఆశీర్వాదాలు కావాలి, ఆయన నిమిత్తం మాకు సంతోషాలు కావాలి, ఆయన నిమిత్తం మాకేవో కలిసి వచ్చేవి కావాలి తప్ప నిందలు మాకొద్దు, హింసలు మాకొద్దు, అబద్ధముగా చెడ్డ మాటలు మా మీద అసలు వద్దు అనేవాళ్ళు తప్ప ఆయన కోసం ఇలాంటి భరిస్తామని వాళ్ళు కరువైపోయారు. అంటే దేవుడు కోరుతున్న సంతోషమైన ఆత్మఫలం ఈ రోజున చాలా మందిలో కనబడట్లేదు. మరి నిజంగా ఆయన కోరుతున్న ఆత్మఫలం వాళ్ళ కావాలంటే మొదటగా మనం ఏం చేయబడాలంటే దున్నబడాలి అంటున్నాడు. ఎంతమంది హృదయాల్లో ఈ వాక్యం అనేది దున్నబడుతుంది అంటే, ఎప్పుడైతే మనం సరైన నేలగా లేమో, ఎప్పుడైతే మనం సరైన విధంగా ఆయనకు అనుకూలంగా లేమో, వాక్యం మనం దున్నుతుంది, అంటే గాయపరుస్తుంది. ఎంతమంది వాక్యం చేత గాయపరచబడిన వారు ఉన్నారు అంటే, ఎప్పుడైతే సరైన నేలగా లేదో దున్నవలసిన పరిస్థితి ఉంటుంది. దున్నిన నేలను మళ్ళీ ఎప్పుడు దున్నుతాం? ఎందుకు దున్నం కదా, దాని తర్వాత క్రమం ఏదైతే ఉందో అది జరిగించుకుంటూ ముందుకు తీసుకెళ్తాం. ఇప్పుడు ఎవరైతే దున్నబడలేదో మొదటగా వారు జరిగించాల్సిన పని ఏంటిది అంటే దున్నబడాలి. అంటే వాక్యం చేత మీ బ్రతుకుల్ని సరిదిద్దుకోవాలి, మీ బ్రతుకుల్లో మీ హృదయాల్లో వాక్యం నింపుకోవాలి. అలా నింపుకోకపోతే మీరు దున్నబడిన పరిస్థితి కనబడదు. అలా ఎప్పుడైతే దున్నబడరో మీరు వ్యవసాయానికి పనికిరారు. ఎప్పుడైతే వ్యవసాయానికి పనికిరారో మీరు ఫలించరు. ఈ విషయం మీకు అర్థం కావాలి. ఎంతమంది హృదయాల్లో ఈ రోజున వాక్యం నిండుగా ఉంది. అలా నిండుగా ఉన్న తర్వాత ప్రాసెస్ ఏంటిది అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనంలో చెప్తున్నాడు ఏమని? నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు అని అంటున్నాడు. అంటే ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక వ్యవసాయ క్రమాన్ని నేర్పుతున్నాడు. ఎవరి హృదయాలు అయితే సంతోషమైన ఆత్మఫలం ఫలిస్తున్నారంటే, ఇది ఎవరైతే ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారో అప్పుడు మీరు నిజంగా ఆనందించి సంతోషించిన గంతులు ఏంటంటున్నాడు. మరి ఇలాంటి పరిస్థితులు ఎవరైనా గంతులు వేయగలుగుతారా ప్రభా అని అంటే ఎవరు వేయలేరు, అది మా వల్ల కాదు అని అంటారు. కానీ అలాంటి సందర్భాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. వారు చాలా సంతోషించారంట ఇలాంటి సందర్భాలు ఎదుర్కొని. మరి వాళ్ళు ఎవరు కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయము 40వ వచనం. వారు అతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసునామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. యేసుక్రీస్తు వారి శిష్యుల్ని యోహాను, పేతురు ఇలా వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యేసుక్రీస్తు గురించి ప్రకటన చేస్తున్న టైంలో అక్కడ ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వారిని పట్టి బంధించి వారిని పిలిపించి కొట్టించి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కొట్టించి అంటున్నాడు. అంటే కొట్టిన తర్వాత ఎవరైనా సరే చాలా బాధకు గురైపోతారు, కన్నీళ్ళు పెట్టేసుకుంటారు. ఇదేం కర్మ నాకు అనుకుంటారు, ఇదేం కర్మరా బాబు నాకు, ఇదేం దరిద్రరా బాబు అని చాలామంది ఫీల్ అయిపోతారు. చాలామంది వెనక్కి తిరిగిపోతారు. అలా వెనక్కి తిరిగిపోకుండా వీళ్ళు అంటున్నారు ఇలా కొట్టించారట, కొట్టించి యేసునామం నట్టు బోధింపకూడదని ఆజ్ఞాపించారట. అంటే ఎవరు? అధికారులే ఆజ్ఞాపిస్తున్నారు, లోబడాలొద్దా? అప్పుడున్న పరిస్థితికి లోబడాలొద్దా? కానీ వీళ్ళు లోపడట్లేదు. ఏమంటున్నారంటే అలా ఆజ్ఞాపించి వారిని విడుదల చేశారట. ఆ నామం కొరకు
యేసుక్రీస్తు వారి నామం కొరకు అవమానం పొందుటకు పాత్రలను ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ నుండి వెళ్ళిపోయారట. అలా వెళ్ళిపోయి ఏం చేస్తున్నారంట? ప్రతి దినము దేవాలయంలోను ఇంటింటను మానగర బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుస్తున్నారంట. మరి ఎంత గొప్ప ధన్యత ఇది! నా ప్రభు కోసం దెబ్బలు తిన్నాం, ఎంతకంటే ఆనందం ఉందో అంటున్నారు వాళ్ళు. మరి ఈ రోజున చాలామంది యేసుక్రీస్తుని నమ్ముకున్న అవ్వ అన్నారనుకో, ఎవరైనా ఒక్కసారి అలా మాట అన్నారనుకో చాలా అవమానంగా ఫీల్ అయిపోతారు. చాలా అమ్మో ఇంకెందుకంటే ఇంకేముంది, చాలా అవమానం అనుకుంటున్నారు, వెనక్కి తిరిగిపోతున్నారు. ఇలా వెనక్కి తిరిగిపోయే పొట్టు దేవునికి వద్దు అంటున్నాడు. ఎవరైనా యేసుక్రీస్తు నిమిత్తం మిమ్మల్ని ఏమైనా అన్నారా? మీరు ఖచ్చితంగా సంతోషించండి అంటున్నాడు. అది కదా నీ కోరే ఆత్మఫలం, సంతోషం అనే ఆత్మఫలం అది కదా అని అంటున్నాడు ఆయన. మరి ఈ రోజున చాలామంది వెనక్కి తిరిగిపోతున్నారు. వారిని ఏమనాలి మరి అసలు? అంటే ఇంకో ఏం చెప్తున్నాను ఇందులో రెండో పాయింట్ ఏంటంటే చాలామంది అన్ని జనుల్ని కదిపి వారిని ఏదోటని వాళ్ళ చేత కొట్టించుకుంటున్నారు. అది కొట్టించుకున్న తర్వాత నా ప్రభు కోసం నేను చాలా సంతోషిస్తున్నాను, ఆయన కోసం నేను దెబ్బలు తిన్నాను అని సంతోషిస్తున్నారు. ఆ ఫలం శరీర ఫలమే తప్ప ఆత్మఫలం కాదు అని తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు నోటి దొరద వల్ల వారిని నానా మాటలని వారి చేత కొట్టించుకోవడం వల్ల ఏంటి ఉపయోగం? వారి వల్ల దానివల్ల ఏం ఉపయోగం చెప్పండి. కాబట్టి మీరు గమనించాలి, ఎవరైతే యేసుక్రీస్తు వారి నిమిత్తం సత్యం నిమిత్తం బలంగా నిలబడి కొనసాగుతున్న టైంలో ఎవరైనా మూర్ఖంగా వచ్చి తిట్టడం కానీ నిందించడం కానీ, ఇప్పుడు నిందించడం అంటే ఏంటి? చాలామంది నిందించడం అంటే ఏంటంటే మనం మంచోళ్ళమే కానీ అసూయతో నిండిపోయి ద్వేషిస్తూ ఉంటారు. అలా ద్వేషించే క్రమంలో ఇక ద్వేషించడమే కాదు, దాని తర్వాత మెట్టి ఏమైనా ఉందంటే నిందించడం. ఇక వీళ్ళు చాలా ఎదలరా బాబు వీళ్ళు, సరే ఇలాగరా అని లేనిపోని పుట్టిస్తూ ఉంటారు. నిజానికి మన అదా కాదు. అయినా సరే వాళ్ళు అలా నిందలెత్తినప్పుడు కోపం వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు మీరు సంతోషించాలంటున్నాడు. ఇలాంటి టైంలో సంతోషించలేండి బరువా. అసలు మీరు అసలు ఏం చెప్తున్నారు అని అంటే, ఎవరైతే వాక్యంతో నింపబడతారో, ఎవరికైతే వాక్యం వచ్చిందో వారి హృదయంలోనికి, వారు ఇలా రివర్స్గా ఆలోచించరు. నా ప్రభు కోసం చనిపోవడం, లేదంటే నా ప్రభు కోసం ఇలాంటి నిందలు అనిపించడం ఎంతకంటే గొప్పదైన భాగ్యం ఏముంది అని సంతోషిస్తారు, ఆనందిస్తారు, గంతులేస్తారు. ఈ వాక్యం ఎవరికైతే అర్థం కాలేదో, ప్రభా ఇలా ఎవరు ఆలోచించరు, మీరు తప్ప, ఇలా ఈ శిష్యులు తప్ప మేమైతే అలా ఆలోచించలేము, నా వల్ల కాదని చాలామంది వెనక్కి తిరిగిపోతారు. ఎవరైతే సత్యాన్ని బలంగా పట్టుకుంటారో వాళ్ళు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆగరు, ఎన్ని ఇరకాట్లు వచ్చినా ఆగరు, నమ్మకంగా కొనసాగిపోతారు. అలాంటి వారు దేవుడికి కావాలి. అలాంటి వారి సంతోషం దేవుడు నిజంగా చూడాలనుకుంటున్నాడు. మరి మీలో అలాంటి సంతోషం ఉందా ఒకసారి గమనించుకోండి. ఇక రెండోదిగా ఈ శిష్యులు సంతోషించిన విధానాన్ని మనం చూసాం కదా. ఇలా ఎవరైనా అప్పుడైతే నిజంగా చెప్తున్నా ఇప్పుడు అలాంటి పరిస్థితి లేవు. మళ్ళీ ఎవరు వచ్చి తిట్టి మళ్ళీ ఎవరు వచ్చి కొట్టేంత పరిస్థితులు అయితే లేవు. గత కొంతకాలం క్రితం ఉందేమో, ఇంచుమించుగా ఒక 10 సంవత్సరాల క్రితం అయితే ఖచ్చితంగా ఉన్నారు. ఈ యేసుక్రీస్తు నమ్ముకున్నట్టు అని వాళ్ళు ఎక్కువైపోరు. తర్వాత కులాన్ని బట్టి దూషించేవాళ్ళు, అరే నువ్వు ఇంత గొప్ప కులంలో నుంచి నువ్వేంటి యేసుక్రీస్తు నమ్ముకున్న తక్కువ కులమైనా, ఇలా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉండేవారు. ఇప్పుడు అందరూ ఒక స్టాండ్ మీదకి వచ్చేసారు. వచ్చి ఎవరి గొడవ వాళ్ళదే, ఎవరి మతం వాళ్ళదే, ఎవరి దేవుడు వాళ్ళు అన్నట్టుగా కొనసాగుతున్న పరిస్థితి. ఇంచుమించుగా మంచితనం పెరిగింది. అన్య జనుల సహోదరులు కూడా మంచితనం పెరిగింది. మీ ప్రస్థానం మాకు వద్దు, మీ గొడవ మీదే, మా గొడవ మాదే అనేది చాలా మందిలో కొనసాగుతున్న పరిస్థితి. ఇంకా కొంతమంది ఉన్నారు మూర్ఖులు. వాళ్ళు ఏంటిదంటే వాళ్ళేదో వాళ్ళ పొట్ట నింపుకోవడానికి, వాళ్ళ కడుపు నింపుకోవడానికి ఇదంతా ప్రాసెస్ నడిపిస్తూ ఉన్నారు, ద్వేషిస్తూ ఉన్నారు. వాళ్ళని ఖచ్చితంగా దేవుడు చూసుకుంటాడు, వాళ్ళు మీరు ఎవరు పట్టించుకోవాల్సిన పని లేదు. కానీ ఇప్పుడు అంత ద్వేషించేవారు కానీ నిందించేవారు కానీ సంఖ్య అంతగా లేదు. సంతోషమే. ఇప్పుడు మరి మనం ఎలా సంతోషించాలండి అని అంటే, ఏ రోజుకి ఆ రోజు ప్రతిరోజు మానకుండా వాక్యం వింటూ, వాక్యం చదువుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ నమ్మకంగా కొనసాగడమే దేవుని సంతోషపరచడం. సో అలా ఆ క్రమంలో ఏవైనా ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయి వాటన్నిటిని ఎదుర్కొంటూ, ఒకవేళ అలాంటి పరిస్థితులు ఇంకేమైనా ఇబ్బందిగా ఉన్నాయా వాటన్నిటిని అధిగమిస్తూ ముందుకెళ్ళే ప్రాసెస్ ఏదైతుందో అది మనకు కొంచెం ఇబ్బందికరం అయినప్పటికీ వాటిని అధిగమించి ముందుకెళ్ళే ఈ ప్రాసెస్లో గెలవగలిగితే చాలా సంతోషం. దేవుడు కూడా ఖచ్చితంగా మిమ్మల్ని బట్టి సంతోషిస్తాడు. ఇలా పరిపూర్ణలు అవ్వాలంటున్నాడు దేవుడు. ఈ రోజున చాలామంది రకరకాల సిద్ధాంతాల కోసం కొట్టుకుంటున్నారు. సో అవి దేవునికి ఇష్టమైన పనులు కావు. అంటే ఒకటేమో ఒకటి అంటాడు, ఒకటేమో ఇంకొకటి అంటున్నాడు. ప్రభా ఏది నిజం
అని వీళ్ళందరూ ప్రభు దగ్గరికి వస్తే ఒక్కొక్కరికి ఒక రకంగా అర్థమవుతుంది. అంటే వీళ్ళు అర్థం చేసేసుకుంటున్నారు. అలాగా బైబిల్ దగ్గరికి వస్తే వచ్చిన ఒకలాగా అర్థం చేసుకున్నారు. గత వీడియోలో కూడా నేను మీతో మాట్లాడడం జరిగింది. అడుగుడు మీకు ఇవ్వడం అంటే దాని అర్థం ఏంటంటే చాలామంది ఏదైనా అడిగండి దేవుడు మీకు ఇచ్చేస్తాడు అనే పందాల్లోకి వెళ్ళిపోయారు. అసలు అడగమన్నా ఆయన ఏం అడగమన్నాడు కూడా చెప్పాడు కదా. సో బైబిల్లోనే ఉంది కదా, అది చూడండి కదా అని పరిశుద్ధాత్మను దూషించడం అంటే ఏంటి అనే వీడియో మాట్లాడడం జరిగింది. అద్భుతంగా ఉంటుంది. వీలైతే దాన్ని కూడా పరిశీలించి వీక్షించే ప్రయత్నం చేయండి. అయితే ముఖ్యంగా ఇలా వాక్యాన్ని వక్రీకరించే బ్యాచ్ ఎక్కువైపోయారు. సరే, ఇక మరొక సందర్భాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా యేసుక్రీస్తు వారిని కూడా ఒకసారి పరిశీలన చేయగలిగితే సంతోషం అనే ఆత్మఫలం ఆయనలో కనబడుతుందా అని అంటే ఆయనలో పుష్కలంగా కనబడుతుంది. యేసుక్రీస్తు వారు తండ్రి పని నిమిత్తం ఎన్నో దెబ్బలు తిన్నాడు, ఎన్నో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటూ వచ్చారైనా. అలా అదే కాదు, ఇక ఆకలి అనక దాహం అనక పరుగులెడుతూనే ఉన్నాడైనా. ఒకనొక సందర్భంలోనూ యోహాను సువార్త 4వ అధ్యాయంలో అనుకుంటా, ఒకసారి ఆ సందర్భం కూడా చూసే ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం మొదటి నుంచి చూడగలిగితే 4వ వచనం నుంచి, యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ వచనం నుంచి అక్కడ ఒక సందర్భం జరుగుతూ ఉంటుంది. ఏంటిది అంటే అక్కడ ఒక సమరయ స్త్రీ నీళ్ళు చేదుకోవడానికి వస్తే యేసుక్రీస్తు వారు ఆమెతో మాట్లాడడం ప్రారంభిస్తారు. ఆ ముందు జరిగింది ఏంటంటే శిష్యులు ఆహారం తేవడానికి ఊళ్ళోకి వెళ్ళారట. ఊళ్ళోకి వెళ్ళి వాళ్ళ ఆహారం తీసుకురావడానికి వెళ్ళారు. అంతలోకి ఈయన సమరయ స్త్రీతోటి కొంత సంభాషణ జరిగిస్తున్నాడు. ఆ సంభాషణ కంప్లీట్ అవుతుంది. ఇంకా అలా కొనసాగుతుంది. అలా కొనసాగుతున్న టైంలో వీళ్ళు ఆహారం తీసుకుని బయలుదేరి వచ్చేసారు. వచ్చిన తర్వాత ఈయన అడుగుతున్నారు, ప్రభా మరి భోజనం చేద్దాం, భోజనం చేయడానికి వస్తాం మరి అని అడిగితే, మీకు తెలియని వేరే ఒక ఆహారం నాకు ఉంది అని ఆయన అంటున్నారు. అన్నప్పుడు వీళ్ళు అనుకుంటారు, అరే ఈయనకి ఏంట్రా ఎవరో ఒకళ్ళు తెచ్చి ఇచ్చేస్తూ ఉంటారు, మనమే అంత పట్టించుకొని పని లేదు ఈయన్ని, మనం తినేద్దాం రండి అని వీళ్ళు బయలుదేరిపోతారు. వాళ్ళకి ఆలోచన విధానం అంతే ఉంది. అంటే కనీసం శిష్యులు కూడా, ప్రభా ఎవరు తెచ్చారు నీకు, ఎప్పుడు తిన్నావు నువ్వు, మేము వెళ్ళొచ్చు చులుపులు ఎవరెట్టారు నీకు, తిన్నావా లేదా అని పరిశీలించే ప్రయత్నాలు కూడా చేయట్లేదు వీళ్ళు. ఆయనకి ఎవరొకళ్ళు ఎడతారులేరా మన తినేద్దారండి అనే పండాలు ఉన్నారు వాళ్ళు. అంటే పక్కనున్న శిష్యులు కూడా కనీసం పట్టించుకునే పరిస్థితులు ఉన్నారు. సరే ఆయన ఎప్పుడు బాధపడలేదు, నా ప్రభుత్వం నిమిత్తం నేను ఉపవాసమైన ఉండాలి, నా ప్రభుత్వాన్ని నమ్మకంగా జరిగించాలనుకున్నాడు. అక్కడ మాట్లాడుతున్న ఒక బలమైన మాట ఒకసారి చూడగలిగితే 32 నుంచి ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 32 నుంచి ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. 31 నుంచి, అలాగా శిష్యులు బోధకుడా భోజనం చేయమని ఆయన వేడుకున్నది. అందుకైన భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఉన్నదని వారితో చెప్పగా శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనానో ఏమైనా తెచ్చినేమో అని ఒకరితో ఒకడు చెప్పుకునిరి. యేసువారిని చూచి నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తొదముట్టించుటయు నాకు ఆహారమైనది అని అంటున్నాడు. నన్ను పంపినవాని చిత్తం తొలముట్టించుటయు ఆయన పని నెరవేర్చుటయు నాకు ఆహారమైనది అని అంటున్నాడు. మరి ఈ విధమైన సాక్ష్యాన్ని, ఈ విధమైన స్టేట్మెంట్ని ఈ రోజున క్రైస్తవులు ఎంతమంది చెప్పగలుగుతారు? ఎంతమంది చెప్పగలుగుతారు? ఈ రోజున సంఘాల్లోకి వెళ్ళి గడియారం చూసే వాళ్ళ సంఖ్య ఎంత ఉంది? అంటే అక్కడున్న సేవకులు ఎవరైతే ఉన్నారో వాక్యం చెప్తుండగా ఆత్మ సహాయాన్ని బట్టి ఒక 10 నిమిషాలు కొంచెం బలంగా వాక్యాన్ని వాడుకుంటే కనుక, వాక్యాన్ని తెలియజేస్తున్న టైంలో అరే ఇంత టైం అవుతుంది అయినా ఇంకా విడిచిపెట్టేది ఏంటని కోపగించే వాళ్ళు ఎక్కువైపోరు, లేచి వెళ్ళిపోయే వాళ్ళు ఎక్కువైపోరు. అంటే వీళ్ళు అనుకున్న టైంకి ముగించేయాలి సేవకులు, వీళ్ళు అనుకున్న టైంకి అన్ని జరిగిపోవాలనుకుంటున్నారు. వీళ్ళ ఆకలి కోసం వాక్యం కూడా పక్కనట్టే పరిస్థితులు ఉన్నారు. అంటే వీళ్ళ ఆకలి మానుకోరు, వీళ్ళకున్న పరిస్థితిని ఏది మానుకోరు. వీళ్ళకు అనుకూలంగా దేవుడు ఉండాలనుకుంటున్నారు, దేవునికి అనుకూలంగా వీళ్ళు ఉండాలనుకోవట్లేదు. అసలు ఆలోచనే విడిచిపెట్టేశారు. ఎంత బాధాకరమైన విషయం ఇది. ప్రేమినోళ్ళారా ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఈయన ఏమంటున్నారు? నన్ను పంపినవాడిని చిత్తం తుదముట్టించుటయు ఆయన పని నెరవేర్చితే నాకు ఆహారం అంటున్నారు. ఇలాంటి స్టేట్మెంట్ చేసే స్థాయికి ప్రతి క్రైస్తవుడు రావాలి, ప్రతి క్రైస్తవుడు రావాలి. మరి ఎంతమంది వెనకడుగు వేస్తున్నారు? అంటే ఈ రోజున క్రైస్తవంలో పొట్టి ఎక్కువ ఉందని చెప్పాలి. ఆయన వ్యవసాయంలో కలుపు మొక్కలు పెరిగిపోయాయని చెప్పాలి. కలుపు మొక్కలే ఇలా మాట్లాడతాయి, మాకు సమయం అయిపోతుందండి, మాకు టైం అయిపోతుందండి, మేము ఏదో పని చేసుకోవాలండి. ఈ ఎక్కువైపోయినంటే చెప్పబడుతున్న వాక్యం అంతకంటే చీపానా దాని అర్థం? అంతకంటే చీపానా దాని అర్థం? ఈ విషయాన్ని గమనించాలి. ఇక రెండోదిగా ఆయన తెలియజేసిన స్టేట్మెంటే
ఆయన తెలియజేసిన స్టేట్మెంటే. ఆ తర్వాత శిష్యులు తెలియజేశారు, వాళ్ళు కూడా తండ్రి పనిని అంత నమ్మకంగా జరిగించారు, ప్రధానంగా ఎంచుకున్నారు తండ్రి పనిని, తమ ప్రాణాలైన అర్పించడానికి సిద్ధమయ్యారు తప్ప ఎక్కడ కూడా తండ్రి పని పక్కనెట్టడానికి వాళ్ళు ఇష్టపడలేదు. మరి ఆ స్థాయికి ప్రతి క్రైస్తవుడు వెళ్ళాలి, ఇదే నినాదంగా ప్రతి క్రైస్తవుడు కొనసాగాలి. ఈ విషయాన్ని బలంగా మీకు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా సత్యం నేర్చుకోవడం ఒక ఎత్తు సార్, అంటే సత్యాన్ని నేర్చుకోవడం ఒక ఎత్తు, ఈ విషయాలన్నీ నేర్చుకుని హృదయాలు నింపుకొని దాని ప్రకారంగా కొనసాగడం అనేది ఒక ఎత్తు అయితే, దాన్ని నేర్చుకున్న ప్రకారంగా ఎంతమంది హృదయాలు అయితే సత్యం లేదో, ఎంతమంది అయితే సత్యానికి దూరంగా ఉన్నారో వాళ్ళందరి హృదయాలు సత్యం నింపే ప్రయత్నంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది, ఎన్నో నిందలు ఎదుర్కోవాల్సి ఉంటుంది, ఎన్నో బాధలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటన్నిటిని లెక్క చేయకుండా నమ్మకంగా ప్రభు ఇష్టాలని, ప్రభు చిత్తాన్ని, సత్యాన్ని, సో ఈ పోరాటంలో ఎవరైతే బలంగా ముందుకెళ్తున్నారో వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. మరి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఈ పోరాటంలో దెబ్బలు తినడానికి, నిందలు అనిపించడానికి? ఎవరు సిద్ధంగా ఉన్నారంటే, మాకు వద్దండి బాబు, సువార్త అంటే ఏంటి? ఇదిగో ఒక మైక్ తీసుకుని వీధులంట నలుగురు నేసుకుని 4 పాటలు పాడి యేసుక్రీస్తు ప్రభు ఆమేన్ అని చెప్పేసి వెళ్ళిపోతే అయిపోతుంది అనుకుంటున్నారు. అసలు సువార్తే కాదు. మీ బ్రతుకులు చెప్పాలి సువార్త, మీ ప్రవర్తన చెప్పాలి సువార్త అంటే మిమ్మల్ని చూసి అనేక మందికి మారు మనసు రావాలి, అలా మీ ప్రవర్తన ఉండాలి. అలాంటి గొప్ప వ్యక్తులు మనకు బైబిల్లో చాలామంది కనబడతారు. మొన్నసారి వీడియోలో కూడా మీకు ఒక వ్యక్తిని పరిచయం చేయడం జరిగింది, మదర్ తెరెసా. ఆమె ప్రవర్తన బట్టి అనేక మంది వాక్యాలను బలపడ్డారు, సత్యాలకు అడుగు పెట్టారు. అంటే ప్రేమ ఈ స్థాయిలో చూపించింది, మరి మన ప్రేమ ఎలా ఉంది అని గత వీడియోలో మీతో మాట్లాడడం జరిగింది. అంటే ఈ ప్రేమను తెలియజేసే పదంలో ఎన్ని ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా సరే ముందు కొనసాగిపోవాలంటే దేవునికి చాలా ఇష్టం, వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా ఏమనంటే, ఈ రోజున సంఘాల్లో సంతోషించేవారు ఎక్కువైపోయారు. ఎవరంటే క్రిస్మస్లకు డ్యాన్స్లు వేసేవాళ్ళు. ముఖ్యంగా క్రిస్మస్ రావక్కర్లేదండి, ఈ రోజున చాలామంది సంఘాల్లో ఒక పాట ఎత్తుకుంటారు. ఆ పాట ఎత్తుకుని మ్యూజిక్ పెంచేసి విపరీతంగా డ్యాన్స్లు వేస్తున్నారు. వీలైతే ఆ వీడియో కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే అటువంటి పాట నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు అంటే సాహసం అనే చెప్పాలి. అన్నకున్నదంతా నా పేరులో రాసి ఇచ్చాడు అంటే యేసు ప్రభు ఆస్తంతా ఆంటీదే. ఇంకా అన్నకున్నదంతా నా పేరులో రాసి ఇచ్చాడు. ఆస్తంతా నువ్వే తీసుకో, నాకు చెల్లిగవ్వ కూడా అక్కర్లేదు. దస్తావేజులు రాయించు, సంతకం ఎక్కడ పెట్టమంటే అక్కడ పెడతాను. అంటే ఇది అన్ని జనులు ట్రోల్ చేస్తున్నారు. నిజంగా చాలా మందిని అన్ని జనులు ట్రోల్ చేస్తున్నారు. అరే ఏంటి వీళ్ళు క్రైస్తవులట, చర్చ్ అట వెళ్ళారట, వెళ్ళిన తర్వాత ఒక క్రమం ఉంటుంది కదా, ఆ క్రమంగా వీళ్ళు వెళ్ళడం అనేసి పాటలు ఏంటి? ఇందాకే ఒక వీడియో చూశాను, ఏంటంటే ఏసులాడ్ అంటున్నారు. ఏంటైనా ఏసులాడ్ అంటే యేసు ప్రభు అని, ఒకటేమో యేసు అంట, లార్డ్ అంట. పాట మ్యూజిక్ ఇక సినిమా రేంజ్ని తలపించింది. ఇక ఎంత బాధాకరమైన విషయం ఇది. బుద్ధి లేకపోతే ఇలాంటి పాటలు ఇలాంటివన్నీ జరుగుతాయి. ముఖ్యంగా దాన్ని ఒక అన్ని జనం ట్రోల్ చేస్తూ ఫేస్బుక్లో పెట్టాడు. అంటే ఎంత బాధాకరం సార్ ఇది. ఒక క్రైస్తవులు అనేక మందికి మాదిరికరంగా ఉండాలి, అనేక మందికి పాఠంగా ఉండాలి. అది మానేసి వీళ్ళని ట్రోల్ చేసే విధంగా అన్ని జనాలు తయారయ్యారంటే, వీళ్ళు తయారయ్యారంటే ఎంత సిగ్గుచేటు విషయం. అవమానం. ఈ విషయంలో ఎవరు అవమానపరచబడుతున్నారు? యేసుక్రీస్తు వారా? మీరు అస్సలు కాదు. దేవుడే మీ వల్ల సిగ్గుపడుతున్నాడు. మీ వల్ల సంతోషించాల్సిన ఆయన, మీ వల్ల సిగ్గుపడుతున్నాడు, బాధపడుతున్నాడు. ఎంత బాధాకర విషయం ఇది, ఎంత అవమానకరమైన విషయం ఇది. ఇకనైనా బుద్ధి తెచ్చుకునే ప్రయత్నం చేయండి. సంఘాల్లో క్రమంగా నడిచే ప్రయత్నం చేయండి.
సంఘాల్లో ఒక క్రమాన్ని పాటించండి, ఆత్మీయ గీతాలు పాడుకోండి, నమ్మకంగా ముందు కొనసాగే ప్రయత్నం చేయండి, సత్యవాక్యం నేర్చుకునే ప్రయత్నం చేయండి. అంతే తప్ప గంతులేయడం మానేయండి. అది సంతోషం కాదు. దేవుడు కోరుతున్న సంతోషఫలం అది కాదు. దేవుడు కోరే ఆత్మఫలం సంతోషఫలం ఏంటిది అంటే ఇది ప్రభువు కోసం ప్రభు పనిలో నమ్మకంగా కొనసాగుతున్న టైంలో ఏవైనా ఇబ్బందికర పరిస్థితులు వచ్చినాయా, నిందలు వచ్చినాయా, అవమానాలు వచ్చినాయా, ఎవడైనా కొట్టాడా, సంతోషంగా భరించండి. ఇదయ్యా దేవుడు కోరుతున్న సంతోషఫలం ఆయన తెలియజేస్తున్నాడు. మీరేమో అవన్నీ పక్కనెట్టేసి మీకు ఇష్టం వచ్చినట్టుగా కదిలేస్తున్నారు, అదే సంతోషం అంటున్నారు. ఇది దేవుడు ఖండిస్తున్నాడని జ్ఞాపకం చేస్తున్నారు. ఇక ముఖ్యంగా పౌలు గారు అంటున్నారు, ఆయన తన పత్రికలు రాస్తూ పౌలు గారు అంటున్నారు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 8వ వచనంలో ఆయన అంటున్నారు, ఏమంటున్నారంటే ఘనతల వలనను సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమైంది. అంటే ఘనతను చూస్తున్నారు, అలాగే అవమానాలు కూడా చూస్తున్నారు. సుకీర్తిని చూశారు, దుష్కీర్తిని కూడా చూస్తున్నారు. అంటే పొగుడిని చూశారు, తిట్టిన కూడా చూస్తున్నారు. ఇవన్నీ మాకు కామనే, ఇవన్నీ మాకు మామూలే అన్న పదంలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోతూ ఆయన అంటున్న మాట ఏంటంటే, పరిచారకులమేంటి అన్ని స్థితులలో మమ్మల్ని మేమే మెప్పించుకొనిచున్నాము అంటున్నాడు. అంటే అలవాటు అయిపోయిందంటే వాళ్ళకి ఏదైనా వచ్చుగాక నా ప్రభువని నేను ఆపని అంటున్నాడు ఆయన. అలా మాట్లాడుతూ మేము మోసగాండ్రమైనట్లుండి సత్యవంతులము అంటున్నాడు. ఎవరట? జనం అందరం అంటున్నారట, వీళ్ళు మోసగాళ్ళండి, ఈ జనాన్ని మార్చేస్తున్నారండి, చాలా మోసం చేస్తున్నారండి అన్నట్టుగా వాళ్ళ గురించి చెప్పుకుంటున్నారట. కానీ వీళ్ళు ఎవరట? సత్యవంతులట. ఈ రోజున చాలామంది సత్యం ప్రకటించే వాళ్ళు మోసగాళ్ళగా కనబడుతున్నారు సమాజానికి. అంటే ఇవి వీళ్ళు మత మార్పిడి చేసేస్తున్నారండి అంటున్నారు. ఎవరు మత మార్పిడి చేయలేరు. ఎందుకనంటే ఒకళ్ళ ఇష్టం లేకుండా, ఒకళ్ళ ప్రమేయం లేకుండా వాళ్ళకి మనం ఏది చెప్పలేము, వాళ్ళ చేత ఏది చేయించలేము. మత మార్పిడి అంటే ఎవరెవరిని చేయించగలుగుతారు? పోనీ మీరు ట్రై చేయండి, ఎవరన్నా మీరు మత మార్పిడి చేయడానికి మీ వల్ల కాదు. ఒకవేళ ఎవరైనా ప్రలోభాలకు గురయ్యి క్రైస్తవులకు వచ్చారా, వాళ్ళు మళ్ళీ అదే ప్రలోభాలకు గురయ్యి హైందవులకు కూడా వెళ్ళిపోతారు. వాళ్ళు చెదరగొట్టబడి పొట్టు అంటుంది బైబిల్ వారిని చెదరగొట్టబడి పొట్టు అంటుంది. సో ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా క్రైస్తవంలో మోసగాళ్ళ సంఖ్య పెరిగిపోయిందంటే దాని అర్థం ఏంటి? సాతాను భ్రమలో నడిపిస్తున్నాడు. సత్యంలో నుంచి వారిని క్రమంగా ప్రలోభాల్లోకి తీసుకెళ్ళాడు. ఇలా ప్రలోభాలు గురి చేస్తున్నవారు కానీ, అలా గురై ఎవరైతే క్రైస్తవులకు వచ్చారో వాళ్ళు కానీ వాళ్ళు క్రైస్తవులు అనిపించుకోరు, వాళ్ళు అసలు సత్యవంతులు అనుకోరు, వాళ్ళు అసలు క్రైస్తవులే కాదు. ఈ విషయాన్ని గమనించాలి. ఎందుకనంటే చాలామంది క్రైస్తవులుగా జలమడవుతున్నారు, వాళ్ళు అసలు క్రైస్తవులే కాదు. ఇలా ప్రలోభాలకు గురి చేసే వాళ్ళు క్రైస్తవులు కాదు, అలా ప్రలోభాలకు గురై క్రైస్తవులకు వచ్చిన వాళ్ళు క్రైస్తవులు కాదు. ఆయన అంటున్నారు, తెలియబడిన వారమైనట్లుండి బాగుగా తెలియబడిన వారము అన్నాడు. అంటే వీళ్ళకేం తెలరా, వీళ్ళు వేస్ట్రా అని మాట్లాడుకుంటున్నారంటే వీళ్ళ గురించి. కానీ వీళ్ళు బాగా తెలిసిన వాళ్ళు, మహాజ్ఞానం సంపాదించుకున్న వాళ్ళు. కానీ వీళ్ళని ఏమంటున్నారు, వీళ్ళకేం తెలరా అన్నాడు. ముఖ్యంగా అన్నీ తెలిసిన వాడిని వీడికేం తెలదా అన్నారుకో, కోపం వచ్చి చాలా ఉక్రోషం వచ్చేస్తుంది. అంటే మంచోడు కూడా చాలా చెడ్డోడ్రా, వీడు వ్యభిచారా అన్నారనుకో, అరే నా గురించి నేను మంచోడు కదా అని ఫీలింగ్ లోపల నుంచి తన్నుకొస్తుంది, కోపం వచ్చేస్తుంది, గొడవలకు వచ్చేస్తారు. కానీ ఈయనేమంటున్నాడు అంటే, మేము మంచోళ్ళమని మాకు తెలుసు, మాకు అన్నీ తెలుసు అని మాకు తెలుసు, కానీ మా గురించి ఇలా చెప్పుకుంటున్నారు, మేము ఎందుకు రెచ్చిపోవాలి అంటున్నాడు. ఇక తర్వాత మాటలోకి వెళ్ళిపోతే, చనిపోచున్న వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్న వారము, శిక్షింపబడిన వారమైనట్లుండి చంపబడిన వారము, దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించేవారము అంటున్నాడు. ముఖ్యంగా ఎవరు ఏదైనా అనుకోనివ్వండి, నా ప్రభు పనిలో వెనక్కి తగ్గేది లేదంటున్నాడు. నా ప్రభు పని నిమిత్తమే నేను వెనక్కి తగ్గేది లేదు, నమ్మకంగా కొనసాగిపోవడమే. చాలామంది మమ్మల్ని ఏడిపించాలనుకుంటున్నారు, మా సంతోషాన్ని వాళ్ళు దొంగిలించలేరు అంటున్నాడు. మేము సంతోషిస్తూనే ఉంటాం, ప్రభు పని నిమిత్తం అంటున్నాడు. నిజంగా దెబ్బ తగిలే కొద్దీ ఎవడేసారి వెనక్కి వచ్చేయాలని ప్రయత్నం చేస్తారు. వీళ్ళు మరింత బలంగా ముందుకెళ్ళిన పరిస్థితి నిజంగా ఎక్కడ ఈ పరంపర కొనసాగుతుంది అంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోనే 11వ అధ్యాయం 23 నుంచి ఒకసారి చూడగలిగితే,
23 నుంచి, వారు క్రీస్తు పరిచారకుల వెదువాని వల్ల మాట్లాడుతున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడుతుని మరి అనేక పర్యాయములు చెరసాలు ఉంటుని, చెరసాలు ఉన్నాడట. అయినా ఎక్కడ కూడా దుఃఖపడ్డం కానీ కన్నీళ్ళు పెట్టుకోవడం కాదు, ఎక్కడ లేదు. ఎందుకంటే నా ప్రభు పని కోసం చెరసాలకు వెళ్తున్నాను, ఎందుకంటే సంతోషం ఏంటో అనుకున్నాడు ఆయన. మరి ఇలాంటి ఖచ్చితత్వంతో కూడిన ఆత్మీయ జీవితాలు ఈ రోజున క్రైస్తవులు కనబడుతున్నాయా అని ప్రశ్నిస్తున్నా. ఇంకా ఆయన అంటున్నారు, అపరిమితంగా దెబ్బలు తింటుని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటుని, యుద్ధుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటుని, ముమ్మారు బెత్తములతో కొట్టబడుతుని, ఒకసారి రాళ్లతో కొట్టబడుతుని, ముమ్మారు వాడపాగిలి శ్రమపడుతుని, ఒక రాత్రి బగళ్ళు సముద్రంలో గడిపితుని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైనను ఆపదల్లోనూ, దొంగల వలన ఆపదల్లోను, నా స్వజనులైన వలన ఆపదల్లోను, అన్యజనుల వలన ఆపదల్లోను, పట్టణంలో ఆపదల్లోను, అరణ్యంలో ఆపదలను, సముద్రంలో ఆపదల్లోను, కపట సహోదరులను ఆపదలను ఉంటుంది. అంటే ఎన్ని ఆపదలు, ఒకటా రెండా, ఎన్నో విపరీతమైన పరిస్థితులు ఎదుర్కొన్నాడు ఆయన. ఎక్కడ వెనక తిరిగిన పరిస్థితి లేదు. నిజమైన క్రైస్తవుడు, క్రీస్తు సైనికుడు మనకు అర్థమవుతున్నాడు పౌలు గారు. అంటే ఇన్ని జరిగినా సరే ఎక్కడైనా దుఃఖించి కన్నీళ్ళు పెట్టుకుని వెనక తిరిగేసావా పౌలు అని అంటే, నేను ఎక్కడ వెనక తిరగలేదు, ప్రభువుని బట్టి సంతోషించాను అంటున్నాడు. ప్రభువుని బట్టి సంతోషించాను అంటున్నాడు. మరి ఇలాంటి సంతోష ఫలం దేవుడు కోరుతున్నాడు. మీరు ఇలాంటి ఆత్మఫలం ఫలించగలరా అంటున్నాడు. ముఖ్యంగా ఇన్ని ఇబ్బందికర పరిస్థితులు మీరు ఎదుర్కోవాలంటే ఇప్పుడు అన్న పరిస్థితిని బట్టి అసలు అవసరమే లేదు. కనీసం ప్రభు కోసం నిలబడితే చాలు. ఇక మీదట మీరు చేసే ఏవైతే పొరపాట్లు ఉన్నాయో, తప్పిదాలు ఉన్నాయో, వాటిని విడిచిపెట్టి ప్రభు కోసం నమ్మకంగా నిలబడగలిగితే చాలు. ప్రభు మిమ్మల్ని బట్టి చాలా సంతోషిస్తాడు. మీకున్న బలహీనతను విడిచిపెట్టగలిగితే, ప్రభు నిమిత్తం బలంగా నిలబడగలిగితే, ప్రభు పని నిమిత్తం సత్యాన్ని అనేకుల హృదయంలో ఈ పంచే నిమిత్తం మీరు నిలబడగలిగితే ప్రభువు మిమ్మల్ని బట్టి చాలా అంటే చాలా సంతోషిస్తారు. ఆయన సంతోషించడమే కాదు, మిమ్మల్ని ఆకాశం ఎత్తులో పెట్టి చూపిస్తాడు ఆయన. మీ బలహీనతలు మీరు జయించలేకపోతే ప్రభు మిమ్మల్ని బట్టి సంతోషిస్తాడు అనుకుంటున్నారా? అస్సలు అయ్యే పని కాదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక రెండోది అంటే పౌలు గారు మరో సంఘానికి రాస్తూ, కొలసీలో ఉన్న సంఘానికి రాస్తూ ఆయన ఒక బలమైన మాట మాట్లాడుతున్నారు. ఇన్ని శ్రమలు అనుభవించి ఎన్నో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్న ఆయన మాట్లాడుతున్నారు. సంఘానికి ఒక ఇంత ధైర్యాన్ని ఇస్తున్నారు ఆయన. ఏంటిదంటే కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో ఆయన అంటున్నారు, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించిన శ్రమల యందు సంతోషించుచు అంటున్నాడు. అంటే సంఘం కోసం శ్రమలు అనిపిస్తున్నాడట, ఆ శ్రమలో సంతోషిస్తున్నాడట. సంతోషించుచు సంఘము ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరం మందు సంపూర్ణం చేయుచున్నాను అంటున్నాడు. నా వంతు నా శరీరం మందు సంపూర్ణం చేయుచున్నాను అంటున్నాడు. ఈ రోజున ఎంతమంది క్రైస్తవులు ఆయన శ్రమల్ని సంపూర్ణం చేసుకునే విధంగా కొనసాగుతున్నారు? ఆయన పడిన పాటలలో కొంతైనా నేను భాగం తీసుకోవాలి అని ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఎవరిలోని ఇది లేదండి. దేవుడు మాకు ఏమిస్తాడు అనేవాళ్ళు తప్ప దేవుని కోసం నేనేం చేయాలి అనేవాళ్ళ సంఖ్య, ఆ సంఖ్య కరువు అయిపోయిందని చెప్పాలి. మరి ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది క్రైస్తవులు అంటే, ప్రలోభాలకు గురయ్యేవాళ్ళు ఎక్కువైపోరు. మీకేం కావాలి? మీకు ఉద్యోగం కావాలా? వ్యాపారంలో ఏమైనా మంచి ఫలితాలు కావాలా? ఇలా అడిగేవాళ్ళు ఎక్కువైపోయారు, వాటి కోసం వచ్చేవాళ్ళు ఎక్కువైపోయారు. సత్యవంతులు కరువు అయిపోయారు. చాలా చాలా బాధాకరమైన విషయం ఇది. పౌలు గారు మాట్లాడుతున్నారు, క్రీస్తు కోసం శ్రమలు పడుతున్నాడంట. ఆయన పడిన పాటలలో ఆయన పాలు పంపులు పొందుకుంటున్నాడంట. మరి ఇలా పాలు పంపులు పొందుకునే వాళ్ళు క్రైస్తవంలో అత్యవసరం. మీరుంటారా? ఆయన పడిన శ్రమలలో పాలు పంపులు పొందుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ రెండోదిగా యేసుక్రీస్తు వారు సిలువను మోసుకుంటూ వెళ్తున్న టైంలో ఒక సందర్భంలోనూ సీమోన్ అనే ఒక ఆయన ఎదురైనప్పుడు యేసుక్రీస్తు వారు సిలువ మోయలేకపోతున్నారు, నువ్వు మోయి అని చెప్పి అక్కడ ఉన్న సైనికులు ఆయన దగ్గర నుంచి సిలువను తీసుకుని అతనికి ఇచ్చిన తర్వాత అతను కొంత దూరం మోసుకెళ్ళి అక్కడ మళ్ళీ వెంటనే యేసుక్రీస్తు వారికి ఆ సిలువను అప్పగించేసి తీసుకెళ్తారు. ఈ కొంత దూరం అయినా సరే ఆయన మోయగలిగాడు. ఆయన పేరు సీమోన్ అని అక్కడ రాయబడింది. సరే, ముఖ్యంగా ఆయన శ్రమలో కొంతైనా పాలుపంపులు పుచ్చుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆ సిలువ ఘట్టంలో సీమోన్ అనే వ్యక్తి. ఇప్పుడు అదే సందర్భం మీకు వస్తే
మీరు ఆ సిలువను మోస్తారా అని ప్రశ్నిస్తే ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? మేము మోస్తాం అని కూడా ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు ఎవరైనా సరే మేము మోస్తాం, మేము మోసేస్తాం అని కూడా తప్ప, ఇప్పుడు అదే ఘట్టం మీ దగ్గరకు వస్తే మోయగలుగుతారా అంటే ఎవరి కాళ్ళు చేతులు ఎత్తేస్తారు. అంటే అప్పుడు ఏదో అంటే చేసేస్తా ఉంటాం, కానీ ఇప్పుడు అదే సందర్భం మా దగ్గరకు వస్తే మేము అమ్మో మా వాళ్ళు కాదని వాళ్ళు ఎక్కువైపోయారు. అంటే ఇప్పుడు ఆ ఘట్టం మీ దగ్గరకు వచ్చింది. ఇప్పుడు సత్యాన్ని బలంగా పట్టుకోండి, ప్రతిరోజు మానకుండా వాక్యం వినండి, సత్యాన్ని బలంగా తెలుసుకోండి, తెలుసుకున్న సత్యాన్ని అనేక హృదయాలను చేర్చండి. మీరు చెప్పగలరో చెప్పండి, చెప్పలేరా చెప్పించండి, చెప్పించండి. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ముందు తీసుకెళ్ళి ప్రయత్నం చేయండి, సత్యాన్ని అనేకల హృదయాలు నింపే ప్రయత్నం చేయండి, అనేకలు సత్యవంతులుగా తీర్చిదిద్దండి అనే బోధనలు జరుగుతున్నాయి. మరి ఎంతమంది ఈ పనికి సిద్ధంగా ఉన్నారు? మీకున్న బలహీనతలనే మీరు జయించలేకపోతున్నారు, మరి ఇంకే విధంగా సత్యంలో కొనసాగే విధంగా మీరు ఉంటారు? ఇది అయ్యే పనేనా? అమ్మో ఇది అయ్యే పని కాదనే విషయం మీకు కూడా అర్థమవుతుంది. మరి ఇలానే ఉంటారు ఇక. ఆనాడు నేను ఆ ప్లేస్లో ఉంటే ఖచ్చితంగా మోసేసేవాడిని అని ఇప్పుడు బిల్డప్లు కొట్టడం కాదు, కానీ ఇప్పుడు మనకి ఇవ్వబడిన పనిని నమ్మకంగా నెరవేర్చే విధంగా మనం లేకపోతే ఎలా? ఆ విషయంలో మనం వెనకడుగులు వేస్తూ ఉంటే ఎలా కుదురుతుంది? ఈ విషయంలో చాలా సీరియస్గా తీసుకోవాలని నేను తెలియజేస్తున్నాను. సంతోషమైన ఆత్మఫలం ఆయన మీలో చూడాలనుకుంటున్నాడు. ఏ విధమైన సంతోషం? ఆయన పని కోసం బలైపోతూ సంతోషించే సంతోషాన్ని ఆయన కోరుతున్నాడు. అలాంటి సంతోషం ఆయన కావాలి, అలాంటి ఫలం ఆయన కోరుతున్నాడు. ఆయన వ్యవసాయంలో ఇలాంటి ఫలాలు కావాలని కోరుతున్నాడు. మీరు ఎంతమంది సిద్ధంగా ఉన్నారు అలాంటి సంతోషం అనే ఆత్మఫలాన్ని ఫలించడానికి? ఇక రెండోది, పేతురు గారు కూడా దానిని నొక్కి ఒక్కడి నుంచి మాట్లాడుతూ ఆయన అంటున్నారు. పేతురు రాసిన మొదటి పత్రిక 4:12 ఆయన అంటున్నారు, ప్రియులారా మిమ్మును శోధించడానికి మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము మీరు మహానందముతో సంతోషించే నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి అంటున్నారు. పౌలు గారు మాట్లాడారు, అలాగే పేతురు గారు కూడా మాట్లాడుతున్నారు. ఆయన మహాశ్రమలో పాలు పంపులు పొందుకున్నాం అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారి శ్రమలో మనం పాలు పుచ్చుకుంటున్నంట. ఎంత గొప్పదైన భాగ్యం ఇది, ఎంత గొప్పదైన ధన్యత ఇది. ఇలాంటి ధన్యతలు మనం అడుగుపెట్టినందుకు ఇంకా సంతోషించాలి. ఇలాంటి సంతోషాన్ని ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలి. ఇది మానేశారు. సంఘాల్లో రకరకాల సంతోషాలకు అలవాటు అలా క్రిస్మస్ డ్యాన్సులని ఇంకా రకరకాల డ్యాన్సులు అని వేస్తున్నారు. ఆ సంతోషాలకు అలవాటు పడిపోయారు. ఇంకా అదే సంతోషం అనుకుంటున్నారు. ప్రభు చాలా సంతోషించేస్తాడు అనుకుంటున్నారు. నిజంగా ఈ విషయంలో దేవుడు చాలా బాధపడతాడు. ఇలాంటి సంతోషాన్ని ఆయన పరిచయం చేస్తున్నాడు క్రైస్తవ్యానికి. ఇలాంటి సంతోషించేవారు కావాలంటున్నాడు. ఆయన శ్రమల్లో పాలు పంపులు పొందుకుని సంతోషించేవారు కావాలంటున్నాడు. మరి ఇలాంటి సంతోషాన్ని మనం ఫలించాలని జ్ఞాపకం చేస్తున్నాను. ఇక రెండోదిగా ఈ సందర్భంలో ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ఆయన పేరు ఏంటిదంటే విలియం కేరీ. సో ఆయన దేశం నుంచి బయలుదేరి ఈ సంతోషాన్ని పొందుకోవాలని ఈ క్రీస్తు పడిన ఈ శ్రమల్లో పాలు పంపులు పొందాలి, అనేకల హృదయాలు సత్యం నింపాలి, బలమైన ఆలోచనలు తెలియజేయాలి అని ఒక బలమైన ముద్ర ఆయన హృదయంలో పడింది. అలా పడడమే బయలుదేరిపడైన తన భార్యను తన కుమారుని తీసుకుని బయలుదేరిపడైన 4 నెలలుగా ఈ షిప్లోనే తను ప్రయాణం చేసుకుంటూ వచ్చిన పరిస్థితి. ఈ ఇండియాకు వచ్చేసరికి కలకత్తాలో ఆయన ల్యాండ్ అవ్వాలి. సో ఇలా కలకత్తాకు వచ్చేసరికి ఈ కలకత్తాలో లాంగ్వేజ్ ఏంటి, అక్కడ భాషలు ఎవరెవరు ఏ లాంగ్వేజ్లో మాట్లాడతారు. సో అదంతా నేర్చేసుకున్నాడు. బెంగాలీ అంతా నేర్చుకుని రావడమే భారతీయ భాషలో మాట్లాడడం ప్రారంభించాడు. ఇంగ్లీష్ కాదు. నేర్చుకోవడమే కాదు, ఇక్కడికి వచ్చి అదే భాషలో మాట్లాడడం, ఇక్కడ ఉన్న వాళ్ళలోనే కలిసిపోవడం ప్రారంభించాడు. తర్వాత ఒకటి ఏది ఏమైనప్పటికీ వీళ్ళందరికీ సత్యం ప్రకటించాలనుకున్నాడు. చాలా విషయాలు ప్రకటించడం మొదలుపెట్టాడు. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడైనా, చాలా నిందలు ఎదుర్కొంటున్నాడైనా, చాలా శ్రమలు ఎదుర్కొంటున్నాడైనా ఆయన ఎక్కడా కృంగిపోలేదు. క్రీస్తు శ్రమలోనే పాలు పంపులు పొందుకుంటున్నాను అనుకున్నాడేమో, ఏమాత్రం కూడా వెనక తగ్గలేదు. సంవత్సరాల తరబడి ఆయన ప్రకటిస్తున్నాడైనా, కానీ పట్టించుకున్న సంఖ్య తక్కువైపోయింది. ఇలా ముందుకెళ్తున్న క్రమంలో ఒకనొక రోజున ఆయన కుమారుడు చనిపోయాడు. అలా చనిపోతే కనీసం ఖననం చేయడానికి కూడా ముందుకొచ్చిన వారి సంఖ్య ఆ రోజుల్లో ఎవరు లేరు. అరే వీడొక పురుగు అన్నట్టుగానే ఆయన్ని ట్రీట్ చేసిన పరిస్థితి, ఆయనగానే ఆయన కుమారుని పాత పెట్టుకునే పరిస్థితి. సో అలాగే ఈయన ధ్యేయంలో మరొకటి ఏంటంటే, భారతదేశానికి వచ్చిన తర్వాత
ఇంచుమించుగా ఆ కాలంలోనే 18 భాషలు ఆయన నేర్చుకోవడం, ఇంచుమించు 24 భాషల వరకు నేర్చుకున్నాడు ఆయన. అలా నేర్చుకుని 18 భాషల వరకు బైబిల్ని తర్జుమా చేయాలి అనే ఆలోచనతోటి చాలా ప్రయాస జరిగింది. ముఖ్యంగా భారతదేశంలో మొట్టమొదటిగా ప్రింట్ అయిన పుస్తకం ఏదైనా ఉందంటే అది బైబిల్ గ్రంథమే. నిజంగా ఇది చాలా అద్భుతమైన విషయం. ఆయన పోరాడిన పోరాటం ఫలితంలో అది. సో చాలా ప్రతులైన ముద్రించడం జరిగింది. కొత్త నిబంధన 18 భాషలు ఆయన అనువదించడం, చక్కగా ప్రింట్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే ఈయన కుమారుడు చనిపోయాడు అనే వార్త విన్నాడో ఈయన బయలుదేరి కుమారుడి దగ్గరికి వెళ్ళే టైంలో ఈ ప్రెస్ ఏదైతుందో, మరి అగ్ని ప్రమాదం జరిగిందో, ఎవరైనా కావాలని అక్కడ నిప్పంటించారో తెలియదు కానీ ఈ ప్రెస్ అంతా తగలబడిపోయింది. ఆయన ఏదైతే ముద్రించాడో ఆ పుస్తకాలన్నీ కాలిపోయి ఎక్కడ ఆయన బాధపడలేదు, ఎక్కడ ఆయన కృంగిపోలేదు. ఈ క్రమంలోనే ఆయన భార్య కూడా ఒక కింద మెంటల్గా డిస్టర్బ్ అయిపోయింది. డిస్టర్బ్ అవడమే కాదు, చివరికి ఆమె చనిపోయింది కూడా. అలాగే వాళ్ళ తండ్రి కూడా చనిపోయాడని వార్త వింటాడైనా ఏదో ఒకదాని తర్వాత ఎన్నో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. ఎన్నో కన్నీళ్ళు, ఎక్కడ ఆయన వెనక్కి తగ్గలేదు. నా ప్రభు పనిలో నేను ఎక్కడ వెనక్కి తగ్గకూడదు అనుకున్నాడు. మరలా మొదటి నుంచి స్టార్ట్ చేశాడైనా, అన్ని భాషలకు అనువదించాడు, మళ్ళా రాయడం ప్రారంభించాడు. ఇవన్నీ చక్కగా ప్రింట్ చేసి ప్రపంచానికి అందించాడైనా. గొప్ప సంఘ సంస్కర్త అని చెప్పాలి. ఒకనొక టైంలో సతీ సహగమనం అనే ఈ మూఢాచారం కొనసాగుతున్న పరిస్థితిని కూడా ఆయన దాన్ని విభేదించి అక్కడ ఉన్న వారందరికి బుద్ధి చెప్పి దానిని నిలిపేసిన పరిస్థితిలో ఆయన కూడా ఒకడని చెప్పాలి. అంటే సమాజాన్ని జ్ఞానంతో నింపాలనుకున్నాడు, సమాజాన్ని మేలుకొల్పాలనుకున్నాడు. ఆ విషయంలో చాలా మటుకు సక్సెస్ అయ్యారైనా. ముఖ్యంగా ఆయన పేరు మీద భారతదేశ ప్రభుత్వం ఆయన ఫోటోతో ఒక స్టాంప్ కూడా రిలీజ్ చేసింది. అంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తి అని మనకు అర్థం కావాలి. ముఖ్యంగా క్రైస్తవ్యంలో పరిశుద్ధ గ్రంథం ప్రింట్ అయి బయటకు రావడానికి చాలా కృషి చేశాడు ఆయన. 18 భాషల వరకు నేర్చుకుని, నిజంగా ఒక భాష నేర్చుకోవడం మనకు చాలా కష్టం. ఇప్పుడు మనకు వచ్చింది ఏంటంటే తెలుగు. ఈ తెలుగు కాకుండా ఇంకో భాష నేర్చుకోవాలంటేనే రకరకాల తలకపోట్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అమ్మో మా వాళ్ళు కాదని దండం పెట్టేస్తారు. అలాంటిది ఆయన ఆ కాలంలో 18 భాషలు నేర్చుకున్నాడు. ఆయన నేర్చుకోవడమే కాదు, వాటన్నిటిలోకి అనువదించడం చాలా కష్టపడ్డాడు ఆయన. అలా కష్టం అంతా కూడా నా ప్రభు కోసం కదా, నేను ఎంతకైనా తెగించాలి, ఎంతకైనా ముందుకెళ్ళాలి. నేను కుమారుడు చనిపోయాడా, వెనక్కి వెళ్ళకూడదు. భార్య చనిపోయిందా, అస్సలు వెనక్కి వెళ్ళకూడదు. తండ్రి చనిపోయాడా, నేను మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు, నా దేశం వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి. నా ప్రభు పనిని కడముట్టించాలనుకున్నాడు. అలా కడముట్టించే పని నేను ఎక్కడ వెనక్కి తగ్గలేదు. ముందుకే వెళ్ళిపోయాడు. ఖచ్చితంగా ప్రభు పనిని నెరవేర్చి చూపించడమే కదా ఈ రోజున మనందరం కూడా బైబిల్ పట్టుకుని గర్వంగా నిలబడగలుగుతున్నాం అంటే దానికి కారణం ఆయన కష్టం, ఆయన ప్రయాస అని మనకు అర్థం కావాలి. అయితే ముఖ్యంగా ఈయన మనకు ఒక ఉదాహరణ అయితే, ఇక మీదట మనం నడిచే విధానం ఎలా ఉండాలి అంటే మరింత ఆసక్తి కలిగి, మరింత పట్టుదల కలిగి ప్రభు పని నమ్మకంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి తప్ప నాకెందుకు వచ్చిన గొడవ వాళ్ళు చూసుకుంటారు అన్నట్టుంటే ప్రభు పని ముందుకెళ్తుంది అనుకుంటున్నారా? ఆయన కూడా అలాగే అనుకుంటే ఇంతవరకు వచ్చేదా? బైబిల్ మనకు చేతిలోకి వచ్చేదా? రాదండి. సో ఈ విషయాన్ని గమనించండి. రోజు రోజుకి ప్రభువు పని పట్ల ఆసక్తి కలిగి ఉండండి. ఆ వచనాన్ని కూడా చూపించి నేను నా మాటలు ముగించే ప్రయత్నం చేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనంలో ఆయన అంటున్నారు, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి. ఏమిటట? మీ ప్రయాసం ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి అంటున్నాడు. అంటే నేను ప్రభు కోసం కష్టపడితే వ్యర్థం అయిపోతుంది కదా, ఎవరి కోసం, ఎవరికి ఉపయోగం లేని పనులు అనుకుంటున్నారు చాలామంది. ఆ ఆలోచన, ఆ మాటలు మానేయండి. మీరు ఎప్పుడైతే ప్రభునందు ప్రయాసపడతారో ఆ ప్రయాసము ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులునై ఉండండి అంటున్నాడు. ఎప్పటికీ అంటే చనిపోయేదాకా ఈ ఆసక్తిని విడిచిపెట్టకండి అంటున్నాడు. ఎప్పుడైతే మీరు ఎలాంటి బలమైన ఆసక్తి కలిగి నడుచుకుంటారో, ప్రభు పని విషయంలో ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా సంతోషంగా ముందుకెళ్ళిపోతారో, ఇలాంటి ఆత్మఫలాన్ని దేవుడు మీ దగ్గర కోరుతున్నాడు. ఇలాంటి ఆత్మఫలం మీ దగ్గర ఆయన చూసినప్పుడు ఆయన చాలా సంతోషపడిపోతారు. ఆయన సంతోషపడమే కాదు, మిమ్మల్ని బట్టి ఆయన గర్విస్తాడైనా. అలాంటి దేవుడే గర్వపడే విధంగా మన బ్రతుకులుంటే ఎంత ఆనందం, ఎంత సంతోషకరమైన విషయం ఇది. కాబట్టి విషయాన్ని ఎక్కడ మిస్ చేయొద్దు.
ఈ విషయంలో ఎక్కడ కూడా అశ్రద్ధగా ఉండద్దు, నమ్మకంగా ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. సంతోషము అనే ఆత్మఫలాన్ని ఫలించి ఆయన్ని సంతోషపెట్టే ప్రయత్నం చేయండి. అలాంటి గొప్పదాన్ని అయితే దేవుడు మీకు అనుగ్రహించలాగిన ప్రార్థన చేద్దాం. అలాంటి లోతైన ఆలోచనతో మిమ్మల్ని దేవుడు నింపులాగిన ఆ విధంగా దేవుని పట్ల ఆసక్తి కలిగి ముందు కొనసాగే విధంగా దేవుడు మిమ్మల్ని బలపరచుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, ఈ విధంగా మరొకసారి మీ సన్నిధిలో కనబడడానికి, ఇలాంటి సంతోషమైన ఆత్మఫలాన్ని నేర్చుకోవడానికి మీరు ఎంతో గొప్పదైన ఆత్మసమ్మకు అందిస్తూ వచ్చారు ప్రభువా. మీరే మాతో మాట్లాడారు ప్రభువా. ఇక మీదట మీ పని పట్ల మరింత ఆసక్తి కలిగిన మీ ప్రేమలో వర్ధిల్లడానికి, మరింత ఖచ్చితత్వంతో కూడా మంచి మనసాక్షిని కలిగి మీ ప్రేమలో నమ్మకంగా ముందు కొనసాగడానికి గొప్పదైన సహాయమాకు అందించి నేర్చుకుంటూ ప్రాధాన్యపడుతూ త్వరలో రానైన మా ప్రభువును రక్షకుడునైనా క్రీస్తేశ్వర శాశ్వతమైన పవిత్రమైన నామములో ఈ ప్రార్థన అమలు వేడుకున్న పరలోకపు తండ్రి. ఆమేన్. వందనాలండి.